చాలామంది చిన్న పిల్లలకి జాండీస్ వచ్చిందంటారు డాక్టర్. అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా జాండీస్ వచ్చిందని చెప్తారు. కళ్ళు మొత్తం యెల్లో కలర్ అయిపోతా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అందరూ వింటా ఉంటారు. కానీ అసలు జాండీస్ అంటే చాలా మందికి తెలీదు. అసలు జాండీస్ అంటే ఏంటి డాక్టర్? అది ఎందుకు వస్తుందంటారు? జాండీస్ అంటే ఇది లివర్ డ్యామేజ్లో వస్తుందండి. హ్మ్. లివర్లో ఒక బిల్రుబిన్ అని ఒక మెటబలైట్ ఉంటుంది, ఒక హ్మ్. హ్మ్. సాల్ట్ అది మాదిరి అనుకోండి. హ్మ్. అది సరిగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఎక్స్క్రీట్ చేయలేదన్నమాట. ఓకే. హ్మ్. అది ఎక్స్క్రీట్స్ కాకుండా అది బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో కలిసిపోయినప్పుడు అది మనకు ఇక్కడ కళ్ళుల్లో దాని ప్రభావం ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. హ్మ్. హ్మ్. ఈ జాండీస్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓకే. హిమోలైటిక్ జాండీస్ అన్నా కదా, అది బ్లడ్ సెల్స్ వల్ల, దానికి లివర్కు పెద్ద సంబంధం లేదు. ఓకే డాక్టర్. తర్వాత హెపటోసెల్లార్ జాండీస్ అంటాం, అంటే లివర్లో సెల్స్ డిస్ట్రక్ట్ అయిపోతాయి. హుహు. హ్మ్. ఇది మెయిన్ ఈ వైరసెస్ వలన, తర్వాత కొన్ని డ్రగ్స్ వలన, అంటే టీబీ డ్రగ్స్, తర్వాత ఓకే. సీజర్ డ్రగ్స్ అంటే హ్మ్. ఎపిలెప్టిక్స్, ఫిట్స్ డ్రగ్స్, దీని అన్నిటి వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. హుహు. తర్వాత ఇంకోటి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. హ్మ్. అంటే లివర్ పర్వాలేదు, బాగానే పనిచేస్తుంటుంది. హ్మ్. ఆ లివర్ నుంచి మనకు బైల్ అనేది ఇక్కడికి మనకి ఇంటెస్టైన్కి రావాల్సి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మనం తిన్న ఆహారం డైజెషన్ కావాలంటే ఈ బైల్ అవసరం. అవును. కొన్నిసార్లు ఆ డక్ట్లో అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఆ డక్ట్లో అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా అది బ్లడ్ లేక్ స్పిల్ అయిపోతుంది, ఆ హ్మ్. బిల్రుబిన్ హుహు. అనేది. ఇది రకరకాల కారణాలు ఉంటాయి.